అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతది అనుకుంటున్నా. ప్రతి మొమెంట్ గూడక చూపెట్టాలని నాకిష్టము. ఏందంటే ఇగ మీరు ఏం చేస్తున్నావు? ఏంది అని మీరు ప్రతిది గూడక నేను కొనుక్కున్నది ఒక మంచి నీళ్ళే రావు మీకు. అన్నీ వస్తాయి. ప్రతి మొమెంట్ గూడక నేను నేత్ర ఫుడ్ ఛానల్‌లో చూయిస్తా ఫుడ్డు. ఇగ మీకైతే కొంచెం కొంచెం గూడక షేర్ చేస్తా. ఇగ ఏది గాని ప్రతిది చూయించాలనే నాకు ఆరాటం ఉంటది. ఇగ మీకు హెల్ప్ అయితున్నా. మీ దాంట్లో నేనున్నా. నా దాంట్లో మీరున్నారు. ఇగ ఇదైతే మాటనైతే మీకు మంచిగా అనిపిస్తదనుకుంటా. మిమ్మల్నైతే నేనైతే మంచిగా రిసీవ్ చేసుకోవాలనుకుంటా. మంచిగానే చెప్పాలనుకుంటా. మంచిగానే అన్నీ చూయించాలనుకుంటా. ఇగ వంట అయినా గానీ మనము ఏది కానీ మనం ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తేనే బాగుంటుంది. ఇక ఏది మనం మక్క గారెలైతే నేను మా బిడ్డలు ఇంటికి పోయినాము కదా, ఇక అక్కడనైతే మక్కలు తీసుకొచ్చినుంటిమి. తీసుకొస్తే ఇక నా ఏంటంటే టేస్ట్ అన్నది ఇక మంచిగా అయినాయి. అవి పాలోళ్ళు ఉంటే టేస్ట్ అయినది మంచిగా అయినాయి. ఇక మక్క గారెలు ఏందంటే అవి పాలోళ్ళు ఉంటాయి కదా, మనం కచ్చెపక్క పట్టుకోవాలి. ఇక ఒక వాయేమో సన్నం పట్టుకోవాలి, ఒక వాయేమో కచ్చెపక్క పట్టుకోవాలి. ఇక మా మన్మరాలు అయితే చికెన్ బిర్యానీ ఇక ఆమె తింటుంది. స్కూల్కి పోతా అని ఇక ఆమె కొంచెము పొద్దున తినకంటే కూడా అట్లా తింటానన్నది, కానీ తినలేదు. కొంచెం అంత తిన్నది అట్లా పెట్టేసింది. ఇక పిల్లలు ఎట్లుంటారంటే ఇక మనం అద్దన్నది ఆలంచి తినాలంటారు. అది విషయం. ఇక మా మన్మరాలు అంత ఇదే అని కాదు, ఆమెకు కొంచెం బిర్యానీ ఇష్టం. కానీ ఇక మా పెద్ద మన్మరాలు అయితే నక్షత్రం అయితే అస్సలు ఆమెకు బిర్యానీ చూస్తే పక్కకి వెళ్ళిపోతుంది. ఆమె ఏం లేదు వెజ్కు ఇష్టపడుతుంది. ఇక ఇప్పుడైతే బెండకాయ ఫ్రై ఇవన్నీ మేము బిడ్డోళ్ళ ఇంటికన్నీ చేస్తున్నా ప్రతిది కూడక. ఇక నేను పోతే మా బిడ్డే వంట రూమ్లోకి రాదు. ఏ తల్లి ఏ పోయినా కానీ అంతే ఉంటుంది కావచ్చు. ఇక నేనైతే చెప్తున్నా, తల్లి వంట చూడాలి, తల్లి ఏది చేసినా కానీ అమృతం అన్నట్టు ఉంటుందని అంటది. ఇక ఏది కానీ తల్లి తిండి తినాలి, తల్లి చేసింది తినాలి అన్నది ఒకటి అట్లా ఉంటుంది ప్రతి బిడ్డకు కూడక. మీరు కూడక అట్లే కావచ్చు. ఇక అందరిది కూడక బంధాలు అంతే కదా, ఇది విషయం. ఇక మేమైతే స్ట్రైటింగ్ అన్నది తెచ్చుకుంది కదా, ఇక మేమైతే తీసుకుపోయినాం కదా. ఇక ఆమెనైతే ఆ స్ట్రైటింగ్ మంచి ఆమెకు బాగా ఇంట్రెస్ట్ ఆ స్ట్రైటింగ్ చేయాలని. ఈ స్కూల్లో పోటీ పెడతారట, నేర్పిస్తుండ్రు. ఈమెకైతే వచ్చు. ఇక ఎందుకంటే ఆడ పోటీల్లో అయితే మళ్ళీ ఇక పర్ఫెక్ట్ నేర్చుకోవాలి కదా. తీసుకొని అట్లా బ్యాగ్ గుడికిచ్చిర్రు. అవి ఏంటంటే స్ట్రైటింగ్కు మనము ప్రతిదీ గుడక అది డెక్కల తనలో మాత్రం ప్రతిదీ యోగాలకు సంబంధించి అయినా ప్రతిదీ గుడక మనకు జిమ్కైనా ప్రతిదీ ఉడక అలా దొరుకుతాయి. ఇక దొరుకుతాయి కానీ క్వాలిటీగా ఉంటాయి, కానీ ఇక రేటు కూడా అట్లే ఉంటుంది. ఇక బయట వేరే ఉంటాయి, రేటు కూడా అట్లే ఉంటుంది. ఇక ఈ స్కూల్కి అయితే బయలుదేరుతుండ్రు, చూడుండ్రి మీరు. ఇక అట్లా ఈ స్కూల్కు పిల్లలు ఏంటంటే వచ్చినాక మేము పోయినాక ఎట్లా అంటే ఇక అలా పోయితాం కొంచెం ధైర్యం కాదు, అది విషయం. అమ్మమ్మ వచ్చింది, పిన్ని వచ్చింది, ఇక పోవన్నా అని ఆలోచిస్తారు. జర ఏటు ముఖం పెడుతుంది చేతి అయితే. ఇక మా నక్షత్రం అయితే ఇక పోతుంది. ఇక వాళ్ళ అక్క పోతుంటే ఇక ఆమెకు అట్లా చిన్నోళ్ళు అంతే, పెద్దోళ్ళు బంద్ చేస్తా అంటే చిన్నోళ్ళు ఇక హ్యాపీ. ఇక పెద్దోళ్ళే ఇక మనము పోతామన్నాక ఇక పంపించడే ఉంటుంది. ఇక పిల్లలు ఇంటికాడ ఉంటే అన్నం తినరు, ఏం చేయరు, ఏదైనా నీట్గా ఉండదు. ఇక ఆడకంటే ఆడతారు, దుమ్ము ఆడతారు, తినరు వినరు. ఇక అట్లా ఇక మా మన్మరాళ్ళు కూడా ఎవరింటైనా ఇక అట్లా ఉంటుంది. ఇక వాళ్ళు తినరు చెయ్యరు, ఆడికి పోతేనే బాక్స్ పెడితేనే ఇక వాళ్ళు తింటారని కూడా. ఇక నేనైతే ఫిష్ ఇక తీసుకొచ్చిండు, మా అల్లుడు తీసుకొచ్చిండు. ఫిష్ మాత్రం క్లీన్ ఎట్లా చేయాలన్నా చూపిస్తున్నాను నేను. అది బ్లాక్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ అన్నది అట్లే అండుకుంటే మనకు నీచు వాసన ఎక్కువ ఉంటుంది. మనం నీట్గా అండుకుంటేనే టేస్ట్ మంచిగా అవుతుంది, అన్నీ మంచిగా ఉంటాయి. ఉప్పేసి అప్పటి రోజులల్లో బండ ఉంటుండే, చేపలు కడిగేదానికి ఒక బండే పిత్తుడు ఇంటి వెనకాల. ఇక ఇప్పుడు అట్లా కాదు. ఇక ఏంటంటే ఇప్పుడు ఇక ఈయన కిచెన్లనే అన్నీ జరుగుతున్నాయి. ఇక మనం అట్లా క్లీన్ చేసుకోవాలి. ఎంత తెల్లగా అయింది చూడుండ్రి, మీరు చూస్తుండ్రా. ఇక అట్లా మంచిగానైతే వేసుకోవాలి. ఫిష్ అయినా ఏదైనా కానీ నీట్గా దీన్ని చేసేది చూడాలి. ఉప్పు ఇక అట్లా గీక్తేనే అది వెళ్ళిపోతుంది. స్కిన్ కూడా తీసిస్తారు హైదరాబాద్లో. కానీ స్కిన్ తీసేస్తే ఏంటంటే ఫిష్ మనము ఫ్రై అయినా ఏదైనా కానీ ఇట్లా ఇచ్చుకపోతుంటుంది, అట్లా బాగుండదు. ఇక ఇట్లా స్కిన్ ఉంటేనే మంచిగా ఉంటుంది. మనము ఫిష్ కర్రీ చేసుకున్నా కూడా స్కిన్ అన్నది ఉండాలి, ఉంటేనే అది ఫిష్ అన్నది మంచిగా వస్తుంది. ఇక అదేంటంటే లేకుంటే ఇట్లా ఇచ్చుకపోయినట్టు అది గుడ్లు అన్నది అది ఫిష్ది అంత వచ్చింది. ఇక అది సూర్యునట్టున్నాడు, మనకు తెలియదు కదా లోపల ఉన్నది.
ఇక ముక్కలు తక్కువైనాయి, అది ఎక్కువ వచ్చింది. ఇక అది ఎవరైనా తినలే, పడేసినాం. ఇక వండినా కానీ పడేసినాం. అది విషయము. ఇక తినేటందుకు ఏందంటే అంత తినలేం కదా, నీకు ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రతిదీ ఉడక ఆ రోజు చేసింది, ఒకటే రోజు చేసింది, ఇది విషయం. ఇక కారాలు అయితే నేను పట్టిస్తా కదా, అది పట్టించింది ఉడక మా బిడ్డకు ఏంటంటే తీసుకెళ్తా నేను ఇంత. ఇక సంవత్సరం దాకా ఇక అదే కారం. ఇక అలా సన్న మిరపకాయలు, దొడ్డు మిరపకాయలు, ఇక మనం ఏంటంటే తేజ మిరపకాయలని ఉంటాయి సన్నవి, అవి కొన్ని వేసుకోర్రి. ఇవి కొన్ని మనము 2 కిలోలకు ఒక అర్ధ కిలోన సన్న మిరపకాయలని కారం వేసుకోవాలి, కలిపి చేసుకోవాలి. ఎందుకంటే మీ కారం మంచిగా ఉంటుంది అని అంటారు కదా. ఇక అట్లా పట్టిస్తాయి, దానికి పట్టిస్తే కానీ కలుపుకుంటా నేను, అట్లా విషయం. ఇక కారం గురించి కూడా చెప్తున్నాయి, ఎందుకంటే కారము ఎర్రగానే ఉంటుంది. ఇక మంచిగా మిరపకాయలు తీసుకోవాలి, మనం ఎట్లుంటాయి అన్నది చూసి తీసుకోవాలి. ఇక అవి మిరపకాయలు ఉడక తేడా ఉంటాయి, నేను చూస్తూనే ఏర్పాటు చేస్తా. ఇక అట్లా మంచిగానే తీసుకోవాలనిపిస్తుంది. ఇట్లా గ్రీన్గా ఉంటాయి చూడు మిరపకాయలు, అవి కారం బాగుంటాయి మనకు. ఏంటంటే పచ్చిమిరపకాయలు ఉడక. ఇక మనం తెల్ల మిరపకాయలు ఉంటాయి చూడు, అవి ఏమో కారం తక్కువ ఉంటాయి. అట్లా పులుసు అయితే ఓ లెవెల్ అయింది టేస్టు. ఇక అంత బాగుంది ఫ్రై, పులుసు ఇట్లా చేసిన. ఇక రాగి ముద్ద, ఈ ఫిష్ పులుసుకి అయితే రాగి ముద్ద. ఇక మా అల్లుడు రాగి ముద్ద చేసి ఇమ్మని అన్నాడు, ఆయనకు ఇష్టం ఉన్నది బాగా. ఇక ఆయనకు గుడక ఇక రాగి ముద్ద, ఇక మేము గుడక తిన్నాం, మంచికో ముద్ద తిన్నాం. ఇక అట్లా చేసిన. ఇక మీరు గుడక రాగి ముద్ద అంటే ఇది ఆరోగ్యానికి మంచిగా, హెల్త్కి మంచిగా, మనకు ఎంత బెనిఫిటో, బోన్కు మంచిగా, ఏంటంటే మంచి కాలుష్యం అన్నది అదన్నది, మంచి ఆరోగ్యం. ఇట్లా ఇక తినాలి అంటే ఆ రోజులలో రొట్టెలు తిందురు, అన్నీ తిందురు. ఇప్పుడు రాగి ముద్ద గుడక అప్పుడు ఉడకదు, అప్పటి రోజులలో అయితే. ఇప్పుడు అన్నీ ప్రతిదీ గుడక అన్నీ రిటర్న్ వస్తున్నాయి, అన్నీ అవే వాడుతున్నాం, అవే కుండలు వాడుతున్నాము, మళ్ళీ అవే జరుగుతున్నాయి, అవే అన్నీ. ఇక మనము బ్యాక్ పోయి ఇది మళ్ళీ అన్నీ ముందుకు తెచ్చుకుంటున్నాం మనం. ఇక అట్లా తింటేనే ఆరోగ్యాలు అన్నది కాపాడుకున్నట్టు ఉంటుంది. అవి అట్లా చల్లగా చేసుకోవాలి, చల్లగా చేసుకొని కొంచెం చల్లగా అయినాకనే పిసుకాలని. ఇక అట్లా కొంచెం ఇట్లా అనాలి, నలిపినట్టు అనాలి. ఇక నలిపినట్టు ఉంటేనే మంచిగా ఉంటుంది. అట్లా వాటర్ ఎన్ని పోసినా ఏది పోసినా మనది నేత్ర ఫుడ్ ఛానల్ ఉన్నది కదా, ఉన్నది చూడు అందులో. అందులో ఏంటంటే నాటుకోడి పులుసుతోటి చేసిన అందులో. ఇదైతే చేపల పులుసుకు రెండింటి కూడా బాగుంటుంది. ఆంధ్ర సైడ్ అయితే ఇక ఫేమస్ నాటుకోడితోటి కంపల్సరీ ఇస్తారు ఆంధ్ర సైడు. తేజనైతే నంద్యాలకు పోయి చదువుకున్నప్పుడు అక్కడికి పోతే మేము ఆర్డర్ పెట్టుకున్నాము. అట్లా ఆర్డర్ పెట్టినాం హోటల్లో. ఇక మేము ఏంటంటే ఆమె హాస్టల్లో ఉంది కదా, హాస్టల్లో ఉంటే ఇక అందులో పోతే నాటుకోడి పులుసు ఇట్లా రాగి ముద్ద ఇస్తే ఇక అక్కడ బాగా నట్టు ఫేమస్ అట్ ఇది. ఇక మేమైతే పెట్టుకున్నాం, అట్లా తిన్నాము. మన ఇంట్లో తిన్నా కూడా కాళ్ళ టేస్ట్ ఎట్లున్నది ఏమున్నది అని చూద్దామని ఇక అట్లా మేనైతే ఆమె అక్కడ బ్యాంక్ కోచింగ్ తీసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినాం కదా. ఇక వెళ్తే ఇక ఆమె అక్కడ నుంచి రాంగ ఉడక, మేము కోచింగ్ అయిపోయినాక రాంగ ఉడక తిని మేము అక్కడ ఏమేమి ఫుడ్ ఉన్నది ఏమున్నది అని చూసినాము. చూస్తే ఇక అట్లా ఇదే ఫేమస్ అన్నారు. నాటుకోడి ఉడక ఫేమస్ అక్కడ సైడు. ఇక అట్లా ఇక ఇప్పుడైతే చేపల పులుసుకు ఇది ఇక మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకొని చూడండి మీరు, చూస్తే టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది. ఇక ఏది కానీ మీకు హెల్దీ ఫుడ్ చూపించాలి నాకు. ఇక అట్లా మంచిగా పులుసు పోసుకొని, నాటుకోడి పులుసు అయినా చేపల పులుసు అయినా అట్లా పోసుకొని తింటే ఇక అది అమృతం, ఆరోగ్యానికి మంచిగా, అంత మంచిగా. ఇక మనము ఏంటంటే ఏది ఉడక ఆ రోజులలో ఫుడ్ ఇష్టపడుతున్నాం. మక్క గట్టుకైనా జొన్న గట్టుకైనా ప్రతిదీ తింటోండ్రు. ఇది మాత్రం రాగి ముద్ద ఇక కమ్మగానైతే ఉన్నది. నేను ఇక మా తేజనైతే అన్నది ఎట్లుంటుందో మా మమ్మీ అని అన్నది. అన్నాక ఇక నువ్వు దీన్ని చూడంటే ఏం మంచిగా ఉన్నది మమ్మీ, మంచిగా ఉన్నది. మంచిగా ఒక ముద్ద తినేసినాం. ఇక మా అనుష, నేను, తేజ మేమైతే తిన్నాం. పిల్లలు అయితే తినరు. ఇప్పటి పిల్లలు ఏం తింటారు, చిన్నపిల్లలు. ఎందుకంటే వాళ్ళు తినమంటే ఇదేందో అనుకుంటారు విషయం. ఇక అది చేప అయితే గుడ్లు వచ్చినాయి అవి. ఇక ఇప్పుడు వర్షాకాలం అట్లా వస్తాయి కదా, ఇవన్నీ వేస్ట్ అయింది. మేము చేపల పులుసుతో వీటితో తిన్నాము. ఇక అది తినలే, అది వేస్ట్ అయిపోయింది, అంత వచ్చింది. ఇక తినాలనిపించలేదు, అంత తినాలనిపించదు, అది ఇంట్రెస్ట్ ఉండదు. తినేటోళ్ళకి ఇష్టపడిన వాళ్ళకి తింటారు కావచ్చు. ఇక మా పిల్లలు అయితే ఇష్టపడరు. ఈయనకు వచ్చింది తిని చూసిన. ఇక కానీ నాకైనా కానీ కడుపుకు పడాలి కదా మనకు. ఇక అట్లా అండినా కానీ ఇక వేరే వాళ్ళకి ఇచ్చేసిన, ఎందుకంటే ఇక తినని. ఇక మేమైతే అట్లా ఏది కానీ ఇక మనం తినకుంటూ ఇంకోళ్ళన్నా తినాలి, పడేసుడని కాదు. పడేస్తాను అనుకున్నా కానీ ఆమె వాళ్ళు తింటామన్నారు అడిగితే ఇక అట్లా ఇచ్చేసిన. ఇక అలా సరిపోతలేదని అలా గుమ్మరిచ్చిన చూడుండ్రి. అట్లా వండుకొని రాస్తే మంచిగా ఉంటుంది.
ఇక ఏందంటే మాకు కర్రీస్ ఎక్కువ ఉండి అట్లా ఇక ఉడవక ఇచ్చేసిన అన్నట్టు. ఇక తినని ఎవరన్నా తిననైతే తినాలి, కిందనైతే భూమిలోనైతే పోవద్దు. ఏ ఫుడ్ అయినా కానీ భూమిలో ఏది ఒడగొట్టద్దు. ఇక నేను ఇక మా బిడ్డ కూడా తింటుంది చూడు, తేజ కూడా తింటుంది ఇప్పుడు. ఇక అట్లా రాగి ముద్ద వాళ్ళకు తెలియదు. ఇక తినమంటే ఎప్పుడైనా కానీ పారిపోదురు. ఇప్పుడైతే ఇక తినాలని ఖచ్చితంగా, అంటే బోన్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది అని అట్లా ఇక చేపల పులుసు పోసుకొని తినాలంటే తింటున్నారు. ఇక టేస్ట్ అయితే మంచిగా ఉంది మమ్మీ అంటున్నారు తిన్నాక. ఇక అంతకుముందేమో ముద్ద ఏం తినబుద్ది మమ్మీ అని అట్లా పిండి అని అనుకుంటారు, కానీ పిండి కాదు అది. మంచిగా ఉడకబెట్టి మంచిగా ఉప్పేసి మంచిగా ముద్ద చేస్తే వాటర్ గుడక మంచిగా పోసుకునేది చూడుండ్రి. ఇక అట్లా ఇక ఏంటంటే నక్షత్రం అయితే స్కూల్కి వెళ్ళి వచ్చింది. ఇక వచ్చి ఆమె ఫ్రెండ్స్ వాళ్ళు ఆడుకుంటారు, కొద్దిసేపు ఆడుకున్నాక టివిషన్ ఇవన్నీ ఉంటాయి. ఇక మంచి మాట చెప్తా నూనె. ఎట్లా అంటే కొన్ని విషయాలల్లో భార్యాభర్తల విషయం చెప్తా ఈ నూనె. ఇవన్నీ కాదు, ఇవన్నీ మీరు చూస్తారు కావచ్చు, చూడుర్రి. ఇక ఏంటంటే భర్త ఊకే అనుమానించే భర్త దొరికిండట ఆమెకు. ఇక నాకు ఒక ఆమె చెప్పింది, నాకు బాధ ఉండి చెప్పింది. ఇక అది చెప్తే ఇక నేను విన్నా. ఇక బాగా అనుమానిస్తాడు, ఆమెను వదిలిపెట్టి ఉడుకుంటాడు, ఏదన్నా వేరే దేశాలు పోడు. ఎట్లా కాదు, ఇక మళ్ళీ మంచిగా చూసుకుంటాడు కానీ అనుమానం అన్నది ఆమెకు పెద్ద టార్చరు. ఇక ఎందుకంటే ఎటు పోయిన అనుమానము, ఏది చేసినా అనుమానము. ఇక ఆమె ఏంటంటే మస్తు కష్టపడి చేస్తుంది, ప్రతి పనిలో కూడా కష్టపడుతుంది, ఇబ్బందులకు పోరాడుతుంది, ఇబ్బందులు కూడా వెళ్ళదీస్తుంది. ఇక ఆయన టార్చర్ పెట్టిన వెళ్ళదీస్తుంది. ఇక ఏదానికి కొన్ని ఇంట్లో మనకు ఏంటంటే ఇటు పోతే వీళ్ళతో మాట్లాడితే అనుమానం పోయేవరకునే టార్చరే అది విషయం. ఇక టార్చరే కాబట్టి ఇక మనము భర్త అన్నది ఇక అట్లా టార్చర్ పెట్టేళ్ళు ఉంటే జీవితంలో కోల్పోతారు. అట్లా టార్చర్ పెట్టకుండ్రు ఎవరైనా కానీ. ఎందుకంటే ఆమె ఏంది, ఎట్లాంటి మనిషి అన్నది కొంచెం చూసుకొనే టార్చర్ పెట్టాలి. నిజం లేనిది మాత్రం ఏది టార్చర్ పెట్టద్దు. మనకు నిజం అన్నది తెలిస్తేనే టార్చర్ పెట్టాలి. ఇక అమ్మాయికి కష్టాలల్లో అంటే ఇక చెప్పడానికి కష్టాలట. ఇక ఆయన ఏంటంటే వెనక ఉన్నట్టే, ఇక ప్రేమగా ఉన్నట్టే, వెనుకున్నట్టే, పని చేయనట్టే, మళ్ళీ బాధలు పెట్టినట్టే. ఇక ఆమె అన్నీ తకిలి బిళ్ళ తీసుకుంటా, పని చేసుకుంటా, ఇంట్లో 2 పిల్లలు నడుపుకొని, 2-3 పిల్లలు ఉంటే అలా నడుపుకునుడు ఉంటుంది కదా. ఇక మనకి ఏంటంటే ఆ పిల్లలకి ఎట్లా ఏందని ఇంట్లో చేసుకున్నాడు, బయట చేసుకున్నాడు, అన్ని ఇబ్బందులు వెళ్ళదిస్తుంది ఆమె. ఇక బయట జాబ్కి గుడికి వెళ్తుంది. ఇక వెళ్తే ఏమైందంటే ఇక మనకు ఏది కానీ మనము వాళ్ళు టార్చర్ పెట్టిరని మనం తప్పుతోనైతే పట్టద్దు కదా, ఎప్పుడు కూడక తప్పైతే చేయొద్దు కదా. వాళ్ళు మనకు అట్లా చేసి వాళ్ళు తప్పులు తీసిరు అనుకో, మనం ఇంకా మంచిగా ఉండాలి, మనం ఒక తెలివిగా బతకాలి. అరే పిల్లరా సరేరా అన్నట్టు బతకాలి. ఈ పోరే అంటే పోరేరా, అన్ని కష్టాలు పెడితే ఉడికయింది పోరి ఇంత ఇలా తెస్తుంది గ్రేటు అన్నట్టు ఉండాలి. ఇక పోరాడు గట్లనే చేస్తాడు, గిట్లనే పోతాడు అన్నట్టు ఉంటుంది. ఇక వాళ్ళకి ఏంటంటే ఇక నువ్వే మళ్ళా ఇక ఆడు సందు చూసుకొని ఒక దోస్త్ అయితే కలుస్తాడు, ఇక పని చేసించాల. ఇక ఆయనతోటి ప్రతి బాధ చెప్పుకుందట, ప్రతిదీ. ఇక నన్ను ఇట్లా బాధ పెడతాడు, నాకు ఇట్లా పట్టించుకోడు, నాకు పిల్లలకి ఏం తేడు, ఇట్లా అని చెప్పేవరకునే ఆయనకి సందు దొరికింది. ఇక ఎట్లా అంటే వేరే వానికి ఇక సందు దొరికి అయ్యో పాపం అని ఆమెను మొత్తము క్యాచ్ చేసిండు. క్యాచ్ చేసి ఇక ఆయనతో ఇక మొత్తము ఆమె దాంట్లోకి వెళ్ళిపోయేవరకనే ఈమె కూడా రిసీవ్ చేసుకుంది. అట్లా చేసుకున్న వరకనే ఈ భర్త అనుమానించినట్టే నువ్వు నిరూపించినావు కదా, నువ్వు అందరికి తెలియజేసేటట్టు. నువ్వు ఇంత కష్టాలు పడి మళ్ళీ నీ పేరు ఎందుకు ఖరాబ్ చేసుకున్నావు? ఆడికి తప్పించుకొని పోతాడు, మళ్ళీ తప్పించుకొని పోయిండు ఇగాడు. లాస్ట్కి అయితే ఈమె బదనమైనాక తప్పించుకొని పోయిండు. ఇక నువ్వు ఇన్ని రోజులు కష్టాలు వెళ్ళదీసి, జీవితం 20 సంవత్సరాలు వెళ్ళదీసి అన్నీ చేసింది పోయింది, కొంచెంలోనే నీ పేరు ఖరాబ్ చేసుకుంటువి అని నేనన్నా. ఇక నాకు చెప్పిన అమ్మాయికి ఇక నాకు అట్లా చెప్పింది, బాధగా చెప్పింది, నాది ఇట్లా జరిగిందంటే నీదే తప్పు, ఆయన ఫస్ట్ తప్పు, నీది తర్వాత తప్పు, ఇద్దరు తప్పు చేసినట్టే. నువ్వు ఇంత కష్టపడ్డా నీకు ఫలితం ఏం లేదు. నీకు మంచి పేరు తెచ్చుకుంటే ఎవరైనా మనం ఒకరోజు కాకపోతే ఒకరోజు ఆమె కష్టాలు ఎలా తీసింది, బాధపడ్డది, తప్పుతోవనైతే ఓలేదన్నది ఒకటి అంటారు. నువ్వు నెగ్గిచ్చినవు. ఇక నువ్వు చేసిన పని ఏమున్నది, నువ్వు చేసిన కథ ఏమున్నది, నువ్వు అంత బాధలు పడ్డది ఏమున్నది, నువ్వు ఎల్లదీసింది ఏమున్నది, ఎల్లదీయని కిందికే వేస్ట్. ఇక నువ్వు జీవితం అన్నది వేస్ట్ చేసుకున్నావు. ఇక ఆయన అనుమాన పడ్డతోనే నువ్వు చూసుకున్నావు, అది కరెక్ట్ కాదు. నువ్వు అన్ని బాధలు ఎల్లదీసిందని నువ్వు గట్టిగా నువ్వు పని చేసుకోవా?
నువ్వు ఒక మంచి నిర్ణయం కొద్ది ఉండవా, గట్టిగా తెలివి కొద్ది బతకవా అని నేనన్నా. ఇక ఆమె నాకు చెప్పింది అయితే చెప్తే ఇక బాధపడకుండా చెప్పింది, ఆడు మధ్యలో వచ్చినోడు మధ్యలో పోతాడు, ఎప్పుడు కూడా ఏ అమ్మాయి నమ్మద్దు, ఏ అమ్మాయి కూడా మాటలకు నమ్మద్దు, ఏదానికి నమ్మద్దు. మీ బాధలు ఉంటే మీ కడుపులో పెట్టుకోండి, మీకు రక్త సంబంధానికి చెప్పుండ్రి, మీకు ఎవరికన్నా మన కావాల్సిన వాళ్ళకి చెప్పుండ్రి, కానీ బయట వాళ్ళకి చెప్పకుండ్రి. బయట వాళ్ళకి చెప్తే అందుకు సందొరికిపోతుంది. ఏ మోగోనికి అయితే చెప్పకుండ్రి. ఆడోళ్ళు కూడా ఏంటంటే ఇట్లా చెప్పకుండ్రి. ఇక మగోడు కూడా ఆడోళ్ళకి చెప్పద్దు. ఎందుకంటే ఇవి చెప్పుకున్నాడు మనకు గానోళ్ళకి చెప్పుకున్నాడు అది డేంజర్. మనకు అయినోళ్ళకి చెప్పుకోండి, మన చెల్లెన్లా, మన అక్కల, మన తల్లి, మన అన్నదమ్ముల ఇలా చెప్పుకుంటే అలా అని చెయ్యరు కదా. అందుకు సందొరికిపోయి నేను మొత్తము ఏందంటే నేను గిఫ్ట్లు తీసుకున్నాడు, నీ బాధలన్నీ తీసుకొని నీకు కొంచెం కొంచెం హెల్పింగ్ చేసినట్టు చేసిండు, నీకు మోసం చేసిండు, ఇది విషయం. ఇక మనని ఏంటంటే ఆయం తీసుకొని గాయంలో ఓడిచినట్టు, ఇది విషయం. ఇక అది గాయం అయితే ఓడిచిండు కదా. ఇక నువ్వు ఎలా తీసిన బాధ ఏమున్నది, నువ్వు కష్టాలు పడ్డది ఏమున్నది, ఏమీ లేదు. నాకు చెప్పినప్పుడు ఇక మనిషి గురించి అన్న, ఇక నువ్వు ఇవన్నీ వేస్తూ, ఎందుకంటే నీ కర్మకు నువ్వు అనుభవించు, ఇది విషయం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుండ్రి. ఈ మాటనైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మంచిగా కామెంట్ పెట్టుండ్రి, ఎందుకంటే కామెంట్ ఎట్లా పెడతారన్నది